హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది వడి బియ్యం ఇలా అందరు తినరు కదా అని ఆలోచిస్తారు, కానీ వడి బియ్యంతో చికెన్ బిర్యానీ చేయండి, అందరు తింటారు. తీసుకుందాం. ఫస్ట్ బియ్యం కడగాలి ఫ్రెండ్స్. కడిగాక ఆ బియ్యంలో షాజీరా, లవంగం, ఇలాచీ, పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు, అవన్నీ మసాలాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మొత్తం 45 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా కలిపి పెట్టుకోవాలి. ఏమేమి ధనియాల పొడి, ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిక్సీ, కారం, ఉప్పు, నూనె, కర్డ్, ఇంకా నిమ్మకాయలు కూడా కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేయాలి. పసుపు వేసి కారము, తగినంత కారం, ఉప్పు వేయాలి. తగినంత కారం, ఉప్పు, నెక్స్ట్ ధనియాల పొడి వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. మన గ్రేవీ కోసం కర్డ్ కూడా యాడ్ చేస్తాం. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్డ్ గ్రేవీ చాలా బాగా వస్తుంది. కర్డ్ ఎంత వేసుకున్నా పర్వాలేదు మనకి గ్రేవీ కోసం. మీకు తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మిక్స్ చేయాలి. లెమన్స్ కూడా కావాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు రైస్ కడిగి 45 మినిట్స్ అవుతుంది కదా. ఇప్పుడు రైస్ కుక్ చేద్దాం. ఇలా 60% కుక్ అవ్వగానే దాన్ని వాటర్ లేకుండా తీసేసి ఇప్పుడు ఆ గిన్నెలో మొత్తం చికెన్ కింద ఫస్ట్ మొత్తం వేసుకోండి. ఆ తర్వాత దానిపై నుంచి రైస్ వేయండి. రైస్ వేసి ఈక్వల్గా అనుకొని స్టవ్ పైన పెట్టండి. నెక్స్ట్ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేస్తే ఇలా కలిపి వేయండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా వేయండి. పుదీనా, కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆఫ్టర్ 20 మినిట్స్ ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇట్లా కిందికి వెళ్ళి ఇలా తీసుకుంటూ చూడాలి ఫ్రెండ్స్. ఇలా వేసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అప్పుడు మీకు వడి బియ్యం టెన్షనే ఉండదు. తొందరగా వడి బియ్యం అయిపోతాయి, ఇటు చికెన్ బిర్యానీ తిన్న టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.